వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఓల్డ్ సిటీలో ప్రచారం హీట్ ఎక్కింది. బీజేపీ అభ్యర్థి మాధవిలత చేసిన ఒక పని అక్కడ రచ్చరచ్చ చేస్తుంది. ఆ వీడియో వైరల్గా మారింది సోషల్ మీడియాలో. నా వెనుక కనిపిస్తున్న ఫోటో అదే. ఈమె ఏదో విల్లేస్తుంది, విల్లులాగా ఇట్లా చూస్తే అవతల మస్జిద్ ఉంది, మనకు మస్జిద్ కనిపిస్తుంది. ఎక్కడనో కాదు ఇది, అఫ్జల్గంజ్ చౌరస్తాలో రోడ్డు మీద పోతుంటే మధ్యలో మస్జిద్ ఉంటుంది కదా, అది ఇది అఫ్జల్గంజ్ చౌరస్తాలో. ఈమె నామినేషన్కి వెళ్తున్న ర్యాలీ ఇది. నామినేషన్కి వెళ్తూ నిన్నంటే గురువారం నామినేషన్కి వెళ్తూ ఆ వీడియోలో ఇట్లా విల్లును ఇట్లా ఎక్కువ పెట్టి వదిలేస్తుంది. చూస్తే వీడియో తిరిగితే ఇది మస్జిద్ మీదకి ఈమె విల్లు ఎక్కబెట్టింది, విల్లు వదిలింది. ఆ వీడియో ఫుల్ వైరల్గా మారింది. నేను ఈ ఫోటో మీకు ఇండివిజువల్గా కూడా చూపిస్తా, ఇండివిజువల్గా ఎట్లున్నదో కూడా చూపిస్తా. ఫోటో అక్కడ నుంచి జరిగితే మస్జిద్ మీదకి విల్లు ఎక్కబెట్టింది. ఓల్డ్ సిటీ అంటే తెలుసుగా మీకు, హిందూ ముస్లిం అంతా ఫైటింగ్ నడుస్తుంటుంది. ప్లస్ ఇప్పుడు అసదుద్దీన్తో కొట్లాట. అయితే ఏమైందంటే దీనికన్నా ముందు ఒకటి జరిగింది. అసలు ఈమె ఇల్లు ఎక్కబెట్టడానికి ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంది, అక్బరుద్దీన్ చేసిన కథ. అక్బరుద్దీన్ ఏం చేసిందంటే, మమ్మల్ని చంపేస్తారు, మమ్మల్ని చంపడానికి ప్లాన్ చేస్తున్నారు, మనను జైల్లో వేసి ప్లాన్ నడుస్తుంది, జైల్లో వేసి వైద్యం పేరుతోనో లేకపోతే మేము తినే తిండిలోనో విషయం కలిపి మమ్మల్ని చంపేయడానికి ప్లాన్ చేస్తున్నారు, ఇంకా మేము చచ్చిపోతే మీకు ఎవరు దిక్కు అని ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది అక్బరుద్దీన్. మొన్న ఆయన చంద్రగుట్ట దగ్గర మాట్లాడింది. అది ముస్లిమ్స్ ఇంకా మేము లేకపోతే మీ పని కూడా కథమవుతుంది అన్నట్టు మాట్లాడింది ఆయన. అంటే ముస్లిమ్స్ అంతా రెచ్చిపోవాలని సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు. దాని తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇది ఇన్సిడెంట్. దీన్ని అసదుద్దీన్ కూడా ఈరోజు నామినేషన్ వెనక పెద్ద కౌంటర్ ర్యాలీ తీసిండు. నిన్న మాధవిలత ర్యాలీ కన్నా పెద్ద ర్యాలీ తీసిన అసదుద్దీన్ ఓవైసీ. మొత్తం ఆయన బలగమంతా తీసుకొని వచ్చిండు. మొత్తం ముస్లిమ్సే ఉన్నారు ఆయన దగ్గర ఆ ర్యాలీలో. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడాడు. మాధవిలత చేసిన పని కరెక్టా? ఎలక్షన్ కమిషన్ ఏం పని చేస్తుంది? ఎలక్షన్ కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోకూడదు? సుమోటోగా స్వీకరించాలి. మస్జిద్ మీదకి ఆమె విల్లు ఎక్కబెట్టింది, ఇది కరెక్టా? కాబట్టి చర్యలు తీసుకోవాలి. ఇదే పని కనుక నేను చేసి ఉంటే ఊకుంటున్నారా అన్నాడు అసదుద్దీన్ ఓవైసీ. అంటే తను కనుక హిందువుల దేవాలయం మీదకి విల్లు ఎక్కబెడితే మీరు ఊకుంటున్నారా? ఇది ఎక్కడి దాకా తీసుకోపోతుండ్రి? మరి మాధులత చేసిన దాని విషయంలో ఎందుకు మాట్లాడతలేరు? మాధులత విషయంలో ఎందుకు కేసు బుక్ చేయకూడదు? మాధులత చేసిన విషయంలో బీజేపీ ఎందుకు స్పందించదు? మాధులత చేసింది కరెక్టా అని అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చిండ్రు. చాలా ఆగ్రహంతో మాట్లాడండి అసదుద్దీన్ ఓవైసీ. నిజానికి ఓల్డ్ సిటీలో ఏం నడుస్తుందంటే మతం వర్సెస్ మతం నడుస్తుంది. అందుకే ఇదంతా గొడవ. వాళ్ళు ముస్లిమ్స్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముస్లిమ్స్ ఎంతైనా వన్ సైడే కనిపిస్తారు ఓల్డ్ సిటీలో. ఈమె మాధవిలత ఏం చెప్తున్నారంటే, నేను ముస్లిమ్స్ కూడా సేవ చేసిన, పేద ముస్లిమ్స్కి సేవ చేసిన అంటున్నారు. కానీ అక్కడ అట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తలేదు. గ్రౌండ్లో డిఫరెంట్ ఉంది. మళ్ళీ హిందువులు వర్సెస్ ముస్లిమ్స్. హిందువులంతా ఇటు కనిపిస్తున్నారు, ముస్లిమ్స్ అంతా అటు కనిపిస్తున్నారు. వాళ్ళు మతాన్ని రెచ్చగొడుతున్నారు. మేడం కూడా ఇప్పుడు ఎల్లు ఎక్కుబెట్టిరంటే, మసీదుకి ఎక్కుబెట్టిరంటే దానికి అర్థమైంది, హిందువులను మేడం కూడా రెచ్చగొడుతున్నారని అర్థం. మతం వర్సెస్ మతం. వీళ్ళు హిందూ మతం రెచ్చగొడుతున్నారు, వాళ్ళు ముస్లిం మతం రెచ్చగొడుతున్నారు. సరే, ఓట్లు ఎట్లా పడతాయి? ముస్లిం ఓట్లు ఎక్కువ ఉంటాయి, దొంగ ఓట్లు ఉంటాయి, అదంతా వేరే విషయం. మళ్ళీ ఆడ 8 లక్షల ఓట్లు హిందూ ఓట్లు ఉంటే 12 లక్షల ఓట్లు ముస్లిం ఓట్లు ఉంటాయి. 8 + 11 12 దగ్గర 20 lakhs ఓట్లు. దానిలో 12-13 లక్షల ఓట్లు పోలవుతాయి. మళ్ళీ ఆ పోలైన దానిలో ముస్లిం ఓట్లు ఎన్ని పోలవుతాయో దానిలో ఒక 2-3 లక్షలు పోతే మిగతా అన్ని పోలవుతాయి. హిందూ ఓట్లు చాలా తక్కువ పోలవుతుంటాయి. అట్లాంటిది మేడం మాధవిలత ఎందుకు ఆ మస్జిద్ మీదకి విల్లు ఎక్కుబెట్టిందో తెలియదు. అక్కడ జనాలను చూస్తే ఉద్రేక్తో అట్లా చేసిండ్రా, లేకపోతే ఆ అక్బరుద్దీన్ ముస్లిమ్స్ రెచ్చగొడుతున్నారు కాబట్టి హిందువులను రెచ్చగొట్టుకునే పనిలో భాగంగా మాధవిలత విల్లును ఎక్కుబెట్టిందనే తెలియదు. కానీ ఈ వీడియోలో అయితే వైరల్ అయింది. ఇదో పెద్ద హాట్ టాపిక్ అయింది. అందుకే నేను ఈ వీడియో గురించి మీకు చెప్పిన. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.